హలో ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. అయితే లాస్ట్ 4 మంత్ నుంచి నేను ఒక ప్రొడక్ట్ కోసము ఎక్దమ్ స్క్రాచ్ నుంచి సాఫ్ట్‌వేర్ నేర్చుకొని, ప్రింటర్ సెట్టింగ్స్ నేర్చుకొని, క్వాలిటీ చెక్ చేస్తూ ఫైనల్‌గా ఒక ప్రొడక్ట్ తయారు చేశాను. ఒక బ్రాండ్ క్రియేట్ చేశాను. ఆ బ్రాండ్ త్రూనే నేను క్రియేటర్స్ కోసమని ఒక కొత్త ప్రొడక్ట్‌ని ఇప్పటివరకు మార్కెట్‌లో లేని ప్రొడక్ట్ కోసమని ట్రై చేసిన. ఆ ప్రొడక్ట్ ఫైనల్‌గా మన వద్ద రెడీ అయ్యి మన ముందలుంది. అయితే దాన్ని రివీల్ చేసే ముందు, మన బ్రాండ్ పేరు రివీల్ చేసే ముందు కొంచెం మాట్లాడుకుందాము నా గురించి. అయితే ఈ బ్రాండ్ ఎందుకు చేయాల్సొచ్చింది? ఈ ప్రొడక్ట్ ఎందుకు నేను క్రియేట్ చేసినా అనేది నేను చెప్తాను కొంచెము. ఒకవేళ ఇనాలనుకుంటే ఇనండి. లేదంటే స్కిప్ చేసేయండి డైరెక్ట్ కొంచెం ముందలకి. ఓకేనా? అయితే నేను లాస్ట్ 5, 6 ఇయర్స్ నుంచి యూట్యూబ్ పైన పనిచేస్తున్నా. అంటే ఈ వీడియోలు చేస్తూ, అప్‌లోడ్ చేస్తూ, కొంచెం పబ్లిష్ చేస్తూ, కొంచెం ఎర్న్ చేసుకుంటున్నా. అయితే ఈ జర్నీలో ఎన్నో కొలాబరేషన్ కూడా నేను చేసిన. అయితే నా మెయిన్ ఛానెల్ వేరేది ఉంది. ఇది కొత్తగా ఛానెల్ క్రియేట్ చేసిన. అయితే ఆ మెయిన్ ఛానెల్‌లో ఏదైతే వీడియోస్ నేను చేసేటున్నా అంటే స్టూడియో సెటప్‌లోనే ఫస్ట్ ఊర్లో చేస్తుంటే ఇప్పుడు కొంచెం వైఫై కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కొంచెం మూవ్ ఆన్ అయ్యి కొంచెం సిటీ లాగా వచ్చినా నేను. కొంచెం సిటీ ఏరియాలోకొచ్చిన. అయితే ప్రతి క్రియేటర్‌కి ఏంది ఇంపార్టెంట్ 2 విషయాలైతే చాలా ఇంపార్టెంట్. ఒకటేందంటే కెమెరా ఇంపార్టెంట్ ఆబ్వియస్‌లీ. ఇది రెండోదొచ్చేసి మైక్. అంటే అప్పటి నుంచి అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుండి నేను చూసిన రెవల్యూషన్ ఏదైతే మైక్‌లో ఉందో అది చేంజ్ అయింది. ఫస్ట్ బోయా మైకు తర్వాత ఇప్పుడు కొత్తగా వైర్‌లెస్ మైక్స్ చాలా అయినాయి. అయితే బోయా మైక్‌కి ఇప్పటికి ఏదైతే బడ్జెట్ వైర్‌లెస్ మైక్స్ ఉన్నాయో అవైతే బీట్ చేయలేవు. ఇప్పటికి నేను బోయా మైక్ వా వా వాడుతుంటాను. దాంతో పాటు రీసెంట్‌గా నేను ఇక్కడ వైర్‌లెస్ మైక్ కూడా తీసుకొచ్చిన. ఎందుకంటే ఔట్‌డోర్ షూట్‌కి వెళ్ళినప్పుడు చాలా అవసరమైతుంది మొబైల్‌కి అటాచ్ చేసుకోవడానికి. అయితే ఇప్పటికి ఇది వైర్‌లెస్ మైక్ తెచ్చినంక గూడా ఒక ప్రాబ్లమ్ ఏముందంటే, ప్రతిసారి నేను ఆన్ జేయాలి, ఇక్కడ పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ పెట్టుకోవాలి, లేదంటే ఇక్కడ పెట్టుకోవాలి. ఇగ అది ఆఫ్ అయింది తెలవది. అంటే ఇప్పుడు ఛార్జింగ్ అయిపోతుంటే మనకి ఛార్జింగ్ అయిపోయింది గూడా తెలవది. కొన్ని సార్లయితే వాయిస్ ఇక్కడ దగ్గర పెట్టుకుంటే ఒకలాగొస్తుంది. కొంచెం దూరం పెట్టుకుంటే బెటర్ వస్తుంది. ఇట్లా కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అయితే ఇవన్నీ డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఇంకోటేందంటే ప్రతిసారి రెడీ అయినప్పుడల్లా ఇక్కడ మైక్ పెట్టుకోవాలి. అట్లాంటి కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంకోటేందంటే నాకిప్పుడు రీసెంట్‌గా ఏందంటే పాడ్‌కాస్ట్ మైక్స్ చాలా పాపులర్ అయితున్నాయి గదా! అట్లాంటి ఒక సెటప్ చేద్దామని ఆలోచన చేసినప్పుడు దాని కాస్ట్ చూసి ఫీజులు అవుట్ అయినాయి. అంటే ఒక పాడ్‌కాస్ట్ మైక్ అంటే ప్రొఫెషనల్‌గా పాడ్‌కాస్ట్ మైక్ చూసుకుంటే 30,000 మినిమమ్ 5,000 నుంచి స్టార్ట్ అయితుంది. అయితే మన వద్ద ఆల్రెడీ మైక్ ఉంది. అంటే ఇది 3000 పెట్టి తీసుకున్నాను నేను క్రాస్ బ్రీడ్‌ది. మంచిగా వాయిస్ కూడా చాలా మంచిగొస్తుంది. ఇప్పుడు దీనితోటి రికార్డ్ చేస్తున్నా. వాయిస్ ఎట్లుందో చెప్పండి. ఇగ ఇది మంచి సర్వీస్ ఇస్తుంది. దీనికి 3000 పెట్టినా మళ్ళీ దానికి అట్‌లీస్ట్ తక్కువలో తక్కువ అంటే 5000 అన్నీ ఉన్నాయి. 5000 పెట్టాలి. అంటే 8, 10,000 అవేది ఓన్లీ మైక్ పైనే స్పెండ్ చేయాల్సొస్తుంది. దీనికి నేను ఏం ఆలోచన చేసినా అంటే ఇదే మైక్‌ని ఎందుకు మనము టేబుల్ టాప్ మైక్‌గా గాని, పాడ్‌కాస్ట్ మైక్‌గా గాని యూజ్ చేయలేము? అనే ఒక ఆలోచన, ఒక థాట్ వచ్చింది నాకు. అంటే ఇది ఒక్కటే గాదు. క్రియేటర్స్‌కి చాలా విషయాల్లో చాలా లోట్లున్నాయి. అంటే ఒక ప్రొడక్ట్స్ ఇక్కడ వెల్తీగుంది అని నేను అనుకున్నప్పుడు అంటే వెతికిన మార్కెట్‌లో అట్లాంటి ప్రొడక్ట్స్ అవైలబుల్‌గా లేదు. అయితే రీసెంట్‌గా నేను ఏం చూసినా అంటే మనకేదైతే థాట్స్ వచ్చినాయో, మన ప్రొడక్ట్స్ ఏవైతే చేసుకోవాలనుకుంటున్నామో, ఆ ప్రొడక్ట్స్‌ని మనం 3డీ ప్రింటింగ్ ద్వారా గూడా చేసుకోవచ్చు. అయితే నేను ఎంబడే ఎళ్లి 3డీ ప్రింటర్ తెచ్చేసిన. అంటే 3డీ ప్రింటర్ తేవడానికి ఇంకో పెద్ద కారణం ఉంది. దాంతో పాటు ఇదొకటనుకోండి. అంటే ఆ పెద్ద కారణం ఏందనేది మనం టైంని బట్టి ముందల తెలుస్తది. అయితే ఈ విషయంలో నేనేం ఆలోచన చేసినా అంటే ఫస్ట్ మనం సెటప్‌ని ఒక ప్రొడక్ట్ అయితే తయారు చేద్దాం. ఏదైతే నాకు వెల్తీ అనిపిస్తుందో ఆ ప్రొడక్ట్‌ని తయారు చేద్దాం. దాని తర్వాత మూవ్ ఆన్ ముందలకెళ్దాం. ఒక క్రియేటర్‌కి ఏదైతే అవసరం ఉంటాయో దానికి అఫోర్డబుల్ ప్రైస్‌లో అందించడానికి ట్రై చేద్దామా అని ఒక థాట్ వచ్చింది నాకు. థాట్‌తో స్టార్ట్ చేసిన ఏందంటే ఈ మైక్‌ని ఏదైతే వైర్‌లెస్ మైక్ గాని, బోయా మైక్ గాని, వైర్ మైక్ గాని ఉంది. ఒకే మైక్‌ని అల్టిమేట్ యూసేజ్‌కి ఎట్లా అన్‌లాక్ చేయాలి? దాని కోసం ఆలోచన చేసి చాలా, 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 చాలా ట్రై చేసి ఎక్దమ్ స్క్రాచ్ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఒకవేళ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఫస్ట్ నుంచి జర్నీ తెలిసే తెలుసు. ప్రతీదీ నేను రీల్స్‌లో షేర్ చేస్తున్నా. ఎన్ని సార్లు ఎర్రర్ వచ్చినాయి, ఎన్ని సార్లు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్రతీదీ థ్రెడ్స్ కాడ ఎంత ఇబ్బందయింది అనేది ప్రతీదీ మీరు ఫాలో అయ్యి ఉంటారు. ఒకవేళ కాలేదంటే ఒకసారి బ్యాక్‌కెళ్ళి ఒక జర్నీ చూడండి. లాస్ట్ 4 మంత్స్ నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నాను నేను. ఆ మెయిన్ ఛానెల్ ఏదైతే ఉందో ఆ ఛానెల్ పైన కూడా వర్క్ చేస్తున్నాను నేను. దీనిపైన కూర్చొని ఇదే వర్క్ చేస్తున్నా. ఇక ఫైనల్‌గా మన ప్రొడక్ట్ రెడీ అయిపోయింది. దానికి ఒక పేరు పెట్టాలి. ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలంటే ఒక పేరు కావాలి కదా! ఏ పేరు పెడదాము అని ఆలోచన చేసి దానికోసం ఒక వారం పట్టిందనుకోండి. వారము, నెల రోజులు దాని గురించి ఆలోచన చేసిన. అయితే ఫైనల్‌గా ఒకటి ఫిక్స్ అయినా. ఏందంటే ట్రయానిక్స్.కామ్. ట్రయానిక్స్.కామ్ అనేది మన బ్రాండ్ నేమ్.
ఈ బ్రాండ్‌లో ఫస్ట్ సీరీస్ వచ్చేసి క్రియేటర్ సీరీస్. అంటే క్రియేటర్స్‌కి ఎటువంటి ప్రొడక్ట్స్ కావాలి అనే ఆలోచన చేసి ఆ సీరీస్‌ని నేను స్టార్ట్ చేసిన. ఆ సీరీస్‌లో భాగంగానే మొదటి ప్రొడక్ట్ వచ్చేసి మనది మైక్ డక్ మినీ. మైక్ డక్ మినీని రివీల్ చేసే కన్నా ముందు నీకు ప్రాబ్లమ్ ఒకసారి చెప్పినా కదా! అదే ప్రాబ్లమ్‌ని ఒకసారి రిపీట్ చేద్దాం. ఏందంటే ఈ వైర్‌లెస్ మైక్ ఏదైతే ఉందో రూ. 1000 నుంచి 2000, 3000 వరకు బెటర్ మైక్ వచ్చేస్తది. ఈ మైక్‌ని మనము టేబుల్ టాప్ మైక్‌గా గాని, పోడ్‌కాస్ట్ మైక్‌గా గాని ఎలా చేంజ్ చేసుకోవాలి అనే థాట్స్ తోటి నేను ఈ ఆలోచనతోటి స్టార్ట్ చేసిన జర్నీ. అయితే ఆ స్టార్ట్ చేసిన జర్నీలో అది స్టార్టింగ్ ఒకలాగా అయింది. ఫైనల్ ప్రొడక్ట్ ఏమో చాలా బెటర్ వచ్చింది. ఆ ప్రొడక్ట్ ఏందనేది మీకు చూపెడతాను. ఇగో ఇది మైక్ డక్ మినీ. ఇదేమో క్రాస్ బిట్ నాది వైర్‌లెస్ మైకు. ఇదేమో మైక్ డక్ మినీ. ఈ 2 సైజ్ చూడండి. ఈ సైజ్‌లో కూడా కంఫర్టబుల్‌గా ఉంది. అంటే చిన్నగుంది. ఈ దాన్ని ఈ రెండిటిని కలిపినామంటే అంటే ఇది మైక్‌ని ప్లస్ మైక్ డక్ మినీని కలిపినామంటే యూసేజ్ వచ్చేసి అల్టిమేట్ యూసేజ్ చేసుకోవచ్చు. ఎట్లా? ఈ మైక్ డక్ మినీ చూసిర్రు గదా! ఎంత సింపుల్‌గా ఉంది చూడండి. మీరు రెగ్యులర్‌గా ఏదైతే ప్రొఫెషనల్ యూట్యూబర్ దగ్గర పాడ్‌కాస్ట్ మైక్ ఉంటదో సేమ్ ఉంది గదా! కాకపోతే మీ మైక్‌ని వైర్‌లెస్ మైక్ గాని, వైర్ మైక్‌ని గాని ఇందుట్లో అంటే ఇందుట్లో ఇంటిగ్రేట్ చేసి దీన్ని మీరు సేమ్ దానిలాగా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా దీని యూజ్ కేసెస్ చెప్తాను. మీరు నార్మల్‌గా టబుల్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పోడ్‌కాస్ట్ మైక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. ఇక్కడ ఫ్రంట్‌గా ఇట్లా సింపుల్‌గా మనము మైక్ షీల్డ్ అని పేరు పెట్టిన దీనికి. మైక్ షీల్డ్ తీసేయాలి ఇట్లా. సింపుల్‌గా రొటేషన్ చేసి ఎట్లాంటి టూల్ అవసరం లేదు. సింపుల్ రొటేషన్స్ తోటి పని అయిపోతది. ఇగో ఇట్లా. రొటేట్ చేసినాం, తీసినాం. అయితే ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్‌కి ఏదైతే వైర్‌లెస్ మైక్ ఉందో దానికి అంటే సిలిండర్ ఇది సిలిండర్ మైక్ అంటారు. సిలిండరికల్ మైక్ ఏదైతే టైప్ ఉందో ఇట్లాంటి టైపు. ఈ టైప్ అయిన మైక్‌కి బ్యాక్ సైడ్ ఇట్లా క్లిప్ ఉంటది కాలర్ క్లిప్. ఈ క్లిప్‌ని సింపుల్‌గా ఇట్లా క్లిక్ చేసి అంటే ఇక్కడ ప్రెస్ చేసి ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇంతే పని. ఇంత సింపుల్‌గా మీరు మైక్ డక్ మినీలో మీ మైక్‌ని ఇన్సర్ట్ చేయొచ్చు. దాని తర్వాత మైక్ షీల్డ్‌ని ఇలా ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు. అంతే. రెగ్యులర్‌గా మీ మైక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పోడ్‌కాస్ట్ మైక్ గాని, టేబుల్ టాప్ మైకే గాని చేంజ్ అయిపోయింది. ఈ సింపుల్ మైక్ అంటే ఇంత చిన్న ఇన్నోవేషన్ కోసం నేను 4 మంత్స్ నుంచి నేను నిద్ర లేకుండా, తిండి లేకుండా ట్రై చేస్తున్నా. అంటే ఎలా అయితే మనం దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. మీరు ఇప్పుడు చూసిర్రు కాబట్టి సింపుల్ అనిపిస్తుంది. ఆ సింపుల్‌నెస్ కోసమని నేను 4 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా మనం ఇక్కడ మన మైక్‌ని ఏదైతే వైర్‌లెస్ మైక్ ఉందో ఆ మైక్‌ని సింపుల్‌గా 1000, 2000కి వచ్చే మైక్‌ని ఎట్లా కన్వర్ట్ చేసినాం చూడండి. మంచిగా అనిపిస్తుంది గదా! అయితే ఇప్పుడు ఇంకో థాట్ ఏందొచ్చిందంటే, అంటే ఒక మైక్ తోటి స్టార్ట్ చేయలే నేను. అంటే మైక్‌ని ఇన్సర్ట్ చేసి యూజ్ చేయాలనేది స్టార్ట్ చేయలేదు. దీన్ని ఎలా అయితే ఇంకా యూసేజ్ పెంచగలుగుతాం. ఇప్పుడు మైక్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసినాం. ఇక్కడ లైట్ గూడా కనిపిస్తది మనకు. మైక్ ఏదైతే డాట్ లైట్ ఉంటదో, ఆ మైక్ గూడా లైట్ గూడా కనిపిస్తది. ఒకవేళ మీ వైర్‌లెస్ మైక్‌కి ఫిల్టర్ ఏదైతే ఉందో, ఆ ఫిల్టర్ గూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకో థాట్ ఏందంటే, ఒకవేళ నేను కంటిన్యూయస్‌గా మైక్ వాడుతున్నా, మరి ఛార్జింగ్ పెట్టుకోవాలి గదా! ఛార్జింగ్ ఎలా? అది గూడా ఒక ఇబ్బందే. అంటే మనం కాలర్ కాడ పెడితే ఛార్జింగ్ పెట్టుకోనికి ఉండదు. అదే మనం ఛార్జింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. లేదంటే ఇంకోటి ఆల్టర్‌నేట్‌గా తీసుకొని వాడుకోవాలి. అయితే ఇక్కడ అదే థాట్ వచ్చి ఇంకోటేందంటే నేను దీన్ని చార్జ్ చేసుకోవాలి గదా! ఎలా చేసుకోవాలనే ఆలోచనతోటి ఇంకో స్టెప్ ఫర్దర్‌గెళ్లి దీన్ని క్యాప్ క్రియేట్ చేసిన బ్యాక్ సైడ్. ఇగో ఇలా బ్యాక్ సైడ్ క్యాప్ వస్తది. ఇలా ఓపెన్ అయితది. ఇది కూడా సింపుల్ రొటేషన్ తోటే. ఎటువంటి టూల్స్ అవసరం లేదు. దీనికి ఏం చేసుకోమంటారంటే మనం ఇక్కడ ఇగో గ్యాప్ ఉంది గదా! ఈ గ్యాప్‌లో మనము దీని నుంచి మన మైక్‌కి చార్జ్ చేసుకోవచ్చు. లేదంటే వైర్ మైక్ ఉండి మన ల్యాప్‌టాప్‌కి లేదా మొబైల్‌కి కనెక్ట్ చేస్తామనుకోండి. అట్లాంటి వైర్ గూడా ఇక్కడికెళ్ళి పాస్ త్రూ అయితది. అంటే ఇక్కడికెళ్ళి మనం తీసుకోవచ్చు. సింపుల్‌గా చేసి చూపెడతాను. ఈ వైర్ ఉంది గదా! ఈ వైర్‌ని మనం ఇక్కడ అటాచ్ చేసినామనుకోండి. మైక్‌కి అటాచ్ చేసినాము. మైక్‌కి అటాచ్ చేసి ఇట్లా పెట్టేసి ఈ క్యాప్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇగో సింపుల్‌గా మీ వైర్ గూడా అటాచ్ అయిపోయింది. ఎక్కడ గాని ఇబ్బంది లేదు. ఎట్లాంటి టూల్స్ అవసరం లేదు. ఎలాంటి స్ట్రగల్ అవసరం లేదు. ఈ చిన్న పని చేయడానికి. చూడండి ఎంత నీట్‌గా ఇక్కడ మీరు కావాలంటే మైక్‌ని చార్జ్ చేసుకోవచ్చు. లేదంటే మొబైల్‌కి లేదంటే ల్యాప్‌టాప్‌కి, పీసీకి కనెక్ట్ చేసి రికార్డింగ్ చేసుకోవచ్చు. అయితే ఇట్లా. అయితే ఈ చిన్న మైక్ డక్ మినీని మీరెక్కడ అటాచ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇది యూనివర్సల్ అడాప్టర్ వస్తది. అయితే ఇది స్టాండ్‌ది. ఇగో ఇట్లాంటి చిన్న అడాప్టర్ వస్తది. ఈ అడాప్టర్‌ని మనం ఇక్కడ ఏదైతే హ్యాండిల్ ఉందో మైక్‌ది ఆ హ్యాండిల్‌కి రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ అడాప్టర్ ఏదైతే ఉందో ఈ అడాప్టర్ మన వద్ద ఏదైతే ట్రైప్యాడ్ ఉంటదో ట్రైప్యాడ్‌కి కూడా అటాచ్ అయిపోతది. లేదంటే కెమెరా స్టాండ్ ఉంది గదా! కెమెరా స్టాండ్‌కి ఏదైనా యూనివర్సల్ కంపాటబిలిటీ ఒకటే థ్రెడ్స్ ఉంటాయి. అయితే అన్నిటికి కూడా మనం ఇట్లా అటాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సింపుల్‌గా ఇంగ చూపెడతాను నాకు. వేరే వేరియంట్ ఉంది. నా వద్ద కలర్ వేరియంట్. ఇగో ఇట్లా దీన్ని అటాచ్ చేసుకోవచ్చు ఇట్లా.
సింపుల్‌గా. ఇది ట్రైపాడ్‌కి మనం అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే కెమెరా స్టాండ్ ఉంటది గదా! కెమెరా స్టాండ్‌కి అటాచ్ చేసుకోవచ్చు. లేదంటే లైట్ ట్రైపాడ్ ఉంటది గదా! దానికి గూడా అటాచ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికెళ్ళి పెట్టేసి గూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ట్రైపాడ్ మీద లేదంటే కెమెరా స్టాండ్ మీద పెట్టి యూజ్ చేసుకోవచ్చు. సరే మన వద్ద కెమెరా స్టాండ్ గాని అది అవైలబుల్‌గా లేదు. స్టాండ్ గాని, లైట్ స్టాండ్ గాని, కెమెరా స్టాండ్ గాని అట్లాంటప్పుడు ఏం చేసుకోవచ్చు అంటే మనకు సేమ్ దీనిలాగానే మైక్ డాక్ మినీ లాగానే టేబుల్ టాప్ ప్రో అని క్రియేట్ చేసినాం. ఈ ప్రాబ్లమ్ కూడా సొల్యూషన్ తీసుకొచ్చినాం. ఇక దానికోసమే టేబుల్ టాప్ ప్రో అని క్రియేట్ చేసినాం. అయితే రెగ్యులర్‌గా వచ్చే టేబుల్ టాప్ లాగానే ఉంది గదా! దీన్ని ప్రో ఎందుకు అంటున్నాం అంటే దీంట్లో అంటే ఇప్పుడు మన రెగ్యులర్‌గా వచ్చే టేబుల్ టాప్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా పనిచేస్తది. ఇది గూడా ఇగో ఇట్లా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇట్లా డౌన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా దీని స్పెషాలిటీ వచ్చేసి దీని బేస్‌లో ఉంది. ఏముంది బేస్‌లో అంటే ఇక్కడ ఏదైతే బేస్ ఉందో దీన్ని వేస్ట్ వృధా చేయకుండా దీంట్లో 3 కంపార్ట్మెంట్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే 3 కంపార్ట్మెంట్ క్రియేట్ చేసినాం. 3 కంపార్ట్మెంట్‌లో మనకు మైక్‌తో పాటు వచ్చే కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి చిన్న చిన్నయి. ఆ యాక్సెసరీస్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనకు బోయా మైక్ ఏదైతే ఉందో దాంట్లో మళ్ళీ మళ్ళీ సేల్స్ చేంజ్ చేయాల్సి వస్తది. 1 మంత్‌కోసారి సేల్స్ కంపల్సరీ చేయాలి. చేంజ్ చేయాలి. నేను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూయస్‌గా సేల్స్ చేంజ్ చేస్తూనే ఉన్నా. మంత్లీ ఒక్కొక్కటి. అట్లాంటప్పుడు సేల్స్ స్టోర్ ఎక్కడ చేసుకోవాలో తెలవదు. అంటే ఒక తాన స్టోర్ చేసినామంటే మళ్ళీ వెతకడానికి ఒక పని ఉంటది. అట్లాంటిది ఆ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ అయిపోయింది. ఇక్కడనే మీరు సెల్స్ ఎన్ని కావాలంటే అన్ని స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్ 1 ఇయర్ వరకు మీకు సెల్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఒకవేళ బోయా మైక్ వాడినట్లయితే. లేదంటే ఏదైతే ఈ వైర్ ఉందో ఎక్స్టర్నల్‌గా మిగిలిన వైర్ ఏదైతే ఉందో ఆ వైర్‌ని కూడా ఇక్కడనే మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇక అల్టిమేట్ యూసేజ్ వచ్చేసి బోయా మైక్‌కి ఉంటది. ఎందుకంటే అందులో ఒక హెడ్ కూడా వస్తది. సెల్ చేంజ్ చేసేది. ఆ హెడ్‌ని కూడా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ దాపెట్టవచ్చు. దాన్ని సింపుల్‌గా మనం ఈ క్యాప్ తోటి క్లోజ్ చేసి హైడ్ చేయవచ్చు. అంటే మనం దీన్ని ఒక ఆర్గనైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే హిడెన్ స్టోరేజే కాకుండా వైర్ వెళ్ళే దారి కూడా ఉంది ఇందులో. అంటే వైర్ మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ అటాచ్ చేసినా అనుకోండి నేను. ఈ విధంగా నేను అటాచ్ చేసినా అంటే ఈ వైర్ ఏదైతే ఉందో ఛార్జింగ్ వైర్ ఇది వెళ్ళడానికి కూడా దారి కావాలి. అంటే మనం ఇక్కడ పెట్టేసి ఇక్కడికెళ్ళి పెడితే కొంచెం నీట్‌గా అనిపియదు. దీనికోసమనే అంటే వైర్ వెళ్ళే దారిని కూడా ఈ దాంట్లో మనం క్రియేట్ చేసినాం. ఎట్లా క్రియేట్ చేసినాం అంటే చూపెడతా. ఇట్లా మనము డిసెసెంబుల్ చేసి దీన్ని ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ కనిపిస్తుంటది హోల్. అంటే వైర్ వెళ్ళే దారి కోసం అని ఒక స్పేస్ ఏర్పాటు చేసినాం మనం. స్పేస్ ఇచ్చినాం. దీని ద్వారా మనం వైర్ అనేది దీంట్లో వెళ్ళిపోతది. అంటే ఒకసారి చేసి చూపెడతాను మొత్తానికి. ఫస్ట్ ఇక్కడికెళ్ళి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సైజ్ వచ్చేసి పెద్దగా ఉన్నది కాబట్టి మనకి ఏదైతే చిన్న సైజ్ ఉందో ఆ చిన్న సైజ్‌ని మనం ఇక్కడ వాడుకోవాలి. క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్‌ని రివీల్ చేయాలి. అంటే అన్‌లాక్ తీసేసుకోవాలి. పైనుంచి ఇట్లా లేదంటే కింది నుంచి ఒకవేళ మనకు అటాచ్‌మెంట్ కిందకెళ్ళి ఉంది కాబట్టి మనం కింది నుంచి కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా దీంట్లోకెళ్ళి వస్తది సింపుల్‌గా. ఇది వచ్చిన ఎంబడే మనం ఇట్లా తీసేసుకొని మనకు కావాల్సిన సైజ్ ఇది పెట్టేసుకొని దీన్ని మళ్ళీ మనము ఈ వైర్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ ఈ హోల్ ఉంటది వైర్ వెళ్ళే దారి. ఇక్కడ పెట్టేసి దీన్ని ఇట్లా ఈ విధంగా కూడా క్లోజ్ చేసుకోవచ్చు. బేస్‌ని క్లోజ్ చేసినాం. లేదంటే మిగిలిన ఎక్కువ వైర్ ఉంది కాబట్టి ఇందులోనే మనం ఇట్లా ఫోల్డ్ చేసి ఇక్కడనే పెట్టుకోవచ్చు. ఇంత నీట్‌గా ఇంత సింప్లిసిటీ అచీవ్ చేయడానికి చాలా తిప్పలు పడ్డాను. అంటే చాలా వర్క్ చేసిన, చాలా హార్డ్ వర్క్ చేసిన. ఇట్లా ఉంది కదా! మళ్ళీ ఇది కొంచెం ఇక్కడ హోల్ ఉంది. ఈ హోల్ వచ్చేసి వైర్‌ది కాబట్టి కొంచెం ఇట్లా మళ్ళీ స్టాండ్‌ని అటాచ్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా. ఈ అచీవ్‌మెంట్ కోసం చాలా అంటే చాలా థాట్స్ చేసి, చాలా హార్డ్ వర్క్ చేసి నేను ఈ ఫైనల్ స్టేజ్‌కి తీసుకొచ్చిన దీన్ని. ఈ విధంగా మళ్ళీ మనము చార్జ్ పెట్టేసి మళ్ళీ క్యాప్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా దీన్ని వాడుకోవచ్చు. వైర్ తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. మళ్ళీ కొంచెం మనకు అవసరం ఉన్నంత తీసుకొని మనము అటాచ్ చేసి ఇట్లా ఈ విధంగా ఎక్కువ తక్కువ చేసుకునే అవకాశం ఉంది. అంటే దీన్ని ఇలా యూజ్ చేయడం వల్ల ఎంత నీట్‌గా అనిపిస్తుంది. మన టేబుల్ ప్రొఫెషనల్‌గా కనిపిస్తుంది కదా! ఆ విధంగా దీన్ని నేను క్రియేట్ చేయడం జరిగింది. ఇంతే కాకుండా టేబుల్ టాప్ ప్రో మరియు మైక్ డాక్ మినీని తీసుకున్నప్పుడు మనకు ఇంకా కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ అయితాయి. అంటే ఎందుకు ఓన్లీ టేబుల్ టాప్ అంటే ఓన్లీ స్టూడియో పరంగానే ఆలోచన చేయాలి. బయటికెళ్తాం మనం. అంటే బయటికెళ్ళినప్పుడు ఏదైనా మనము స్పాన్సర్‌షిప్ చేసినప్పుడు లేదంటే న్యూస్ రిపోర్టర్ కొన్ని ఛానెల్స్ ఉంటాయి కదా! వాళ్ళు కూడా బయటికెళ్ళి ఇంటర్వ్యూ చేస్తుంటారు. దానికోసం మళ్ళీ వేరే మైక్ గాని,
హ్యాండిల్ కానీ కొనాల్సి అవసరం ఉంటుంది. మనం ఆ ప్రాబ్లమ్ ని కూడా ఇదే దాంతోటి ఈ కాంబోలోనే మనము సార్ట్ అవుట్ చేయాలని ఆలోచన చేసి మళ్ళీ ఏదైతే బ్రాండింగ్ క్యూబ్ ఉంటుందో అంటే న్యూస్ రిపోర్టింగ్ క్యూబ్ ఉంటుందో ఆ క్యూబ్ ని కూడా నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. ఈ క్యూబ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ సింపుల్ గా ఇక్కడ యాడ్ అయిపోతుంది. దాన్ని కూడా మనం చేసి చూద్దాం. సింపుల్ గా అసెంబుల్ అవుతుంది. ఇగో బ్యాక్ సైడ్ క్యాప్ తీసినామా, వైర్ తీసినామా, ఇక్కడ 2 బోల్ట్స్ ఉంటాయి కదా, ఈ బోల్ట్ ని సింపుల్ గా ఇట్లా తీసేస్తాం. ఇగో ఇట్లా ఎంత సింపుల్ గా డిస్అసెంబ్లీ చేసుకోవచ్చు. ఇగో ఈ విధంగా మనము తీసేసినాం. మళ్ళీ దీన్ని ఇగో ఏదైతే ఇది హ్యాండిల్ ఉందో దీన్ని మనము రిమూవ్ చేయాలి. ఎలా చేయాలి? ఒక చిన్న స్కూల్ డ్రైవర్ కానీ టెస్టర్ కానీ తీసుకొని దీని పైన ఏదైతే హ్యాండిల్ ఉందో కెమెరా హ్యాండిల్ దీన్ని ఇట్లా తీసేసుకొని సింపుల్గా ఒక స్క్రూ ఉంటుంది అంతే. ఆ స్క్రూ కోసమే మీకు స్కూల్ డ్రైవర్ ఉపయోగపడుతుంది అంతే. అంతకు మించి మీకు ఎక్కడ కూడా టూల్స్ అవసరం లేదు. సింపుల్గా ఈ క్యూబ్ని మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని అంటే మన ఛానల్ బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బ్రాండింగ్ లోగోని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని ఈ విధంగా స్క్రూని టైట్ చేసుకోవాలి. సింపుల్. ఈ విధంగా మనం దీన్ని మళ్ళీ అసెంబుల్ చేసుకోవాలి. ఇగో ఇక్కడ 2 బోల్ట్స్ ఉన్నాయి కదా, ఇగో ఈ 2 బోల్ట్స్ ని ఈ విధంగా మనం అసెంబుల్ చేసుకోవాలి. ఇక బ్యాక్ సైడ్ క్యాప్ కూడా సింపుల్ గా రొటేట్ చేసి ఫిట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది వచ్చేసి ఇప్పుడు ఇంటర్వ్యూ మైక్ గా కన్వర్ట్ అయిపోయింది. సింపుల్ ఒక క్యూబ్ యాడ్ చేయడం వల్ల ఇంటర్వ్యూ మైక్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇన్ని విధాలుగా మనము మైక్ డక్ మినీ మరియు టేబుల్ టాప్ ప్రో కాంబో తీసుకున్నట్లయితే ఇన్ని విధాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఒక సింపుల్ మైక్ ఇక్కడ నేను వాడింది, మనం కొన్నది ఒకే ఒక మైక్, ఇది వచ్చేసి వైర్లెస్ మైక్. ఆ మైక్ ని మనం ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. అయితే ఈ మైక్ ఏదైతే నేను మైక్ వాడానో అందులో సిలిండ్రికల్ మైక్ ఏదైతే ఉందో మాక్సిమం అన్ని మైక్లు ఫిట్ అవుతాయి. ఇక దాంతో పాటు బోయా మైక్, వైర్ మైక్ ఉంది కదా, ఆ బోయా మైక్ కూడా ఫిట్ అయిపోతుంది. అయితే ఈ విధంగా మనము మైక్ డక్ మినీని ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు. మైక్ డక్ మినీ మరియు టేబుల్ టాప్ ప్రో కాంబినేషన్ లో. అయితే ప్రస్తుతం మనము ఈ మైక్ డక్ మినీ యొక్క కలర్స్ వేరియంట్ కి వచ్చేసరికి డిఫరెంట్ 4 కలర్స్ ఆఫర్ చేస్తున్నాము. ఒకటి వచ్చి గ్రే కలర్, ఒకటి గ్రీన్, ఆరెంజ్ మరియు లాస్ట్ లో బ్లాక్. అయితే ఇన్ని కలర్స్ మన వద్ద ప్రస్తుతం అవైలబుల్ ఉన్నాయి రెడీ టు షిప్ కి. అదే విధంగా ఒకేలా దీంట్లో కాకుండా ఇవి కాకుండా మీకు కస్టమైజ్ కలర్ కావాలి మీ ఇష్టపూర్వకంగా అంటే ఆ కలర్ ని కూడా మీరు ఆ కస్టమైజేషన్ కూడా ఆప్షన్ మనం ఇస్తున్నాము. ఎందుకంటే మనకు నచ్చినట్ల మన స్టూడియోని మనం సెటప్ చేసుకోవాలి. ఎవరు స్టూడియో లాగా మనం సెటప్ చేసుకోవద్దు. దానికోసమని ఈ ఆప్షన్ కూడా మనము ఇక్కడ క్రియేట్ చేసినాం. అయితే ఇది మైక్ డక్ మినీ యొక్క కంప్లీట్ ప్రొడక్ట్ రివ్యూ. ఈ కాకుండా ఇంకో ఆప్షన్ ఏముంది అంటే ఇది ఓన్లీ సిలిండ్రికల్ మైక్ ఏదైతే ఉందో ఆ మైక్ కోసం అని యూస్ఫుల్ కదా. ఇది కాకుండా కొందరు స్క్వేర్ మైక్ ఉంటుంది, అంటే ఇప్పుడు డిజిటెక్ ఒక స్క్వేర్ మైక్ ఉంటుంది కదా, అట్లాంటి మైక్స్ కోసము ఇలా ఏమన్నా ఆప్షన్ ఉందా అంటే అట్లాంటిది కూడా ఆలోచన చేసినా. అట్లా ఆలోచన చేసి ఏం చేసినా అంటే దీనికి ప్రో వర్షన్ తీసుకొచ్చినాం. అదే వచ్చేసి మైక్ డక్ ప్రో. ఈ ప్రో వర్షన్ లో మనము ఇట్లాంటి స్క్వేర్ షేప్ మాక్సిమం ఇప్పుడున్న మార్కెట్ లో అన్ని మైక్స్ ఇందులో ఫిట్ అయిపోతాయి. అయితే ఇది కూడా సేమ్ దీనిలాగానే పనిచేస్తుంది. ఇందులో కూడా ఏదైతే మన మైక్ షీల్డ్ ఉందో అది ఇట్లా సింపుల్ గా రిమూవ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికన్నా కొంచెం ఎక్కువ క్వాలిటీ అదే రెగ్యులర్ ఏదైతే పోడ్కాస్ట్ మైక్ వస్తుందో ఆ సైజ్ లో వస్తుంది. ఇది ఇక్కడ మనం మంచిగా అటాచ్ చేసుకోవచ్చు. సింపుల్ గా అటాచ్ చేయడానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మైక్ కి ఏదైతే క్లిప్ వస్తుందో, ఇప్పుడు కాలర్ క్లిప్ వస్తుందో ఆ కాలర్ క్లిప్ తోటే మనం దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని పెట్టేసి మళ్ళీ ఇట్లా కొంచెం సింపుల్ గా ఎంత సింపుల్ గా రొటేషన్ చేసుకోవచ్చు. సరే ఛార్జింగ్ పెట్టాలి లేదంటే పీసీకి అటాచ్ చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాక్ సైడ్ మనం దీంట్లో కూడా క్యాప్ ఇచ్చాము. క్యాప్ త్రూ మనము హోల్ ఉంది. ఇగో ఈ విధంగా ఈ క్యాప్ లో కూడా మనకు ఇట్లా హోల్ వస్తుంది. అయితే ఇగో ఇట్లా ఆ హోల్ త్రూ మనము వాడుకోవచ్చు. అయితే హోల్ కి కూడా మనము కరెక్ట్ వైర్ కాంబినేషన్ లో కూడా ఒక క్యాప్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ క్యాప్ త్రూ ఇట్లా సింపుల్ గా వైర్ పెట్టినప్పుడు ఈ క్యాప్ యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ క్యాప్ యూజ్ చేసినామంటే వైర్ మంచిగా వైర్ వరకే హోల్ ఉంటుంది, అంటే ఇంటిగ్రేట్ అయిపోతుంది. ఇక మిగతాదంతా క్లోజ్ అయిపోతుంది. ఇదే విధంగా ఒకవేళ మనకు వైర్ అవసరం లేదు, వైర్లెస్ మైకే వాడుతున్నాం అట్లాంటప్పుడు సింపుల్ గా ఇక్కడ క్లోజింగ్ క్యాప్ ఉంటుంది. క్లోజింగ్ క్యాప్ తోటి ఇట్లా కంప్లీట్ గా ఆ హోల్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా దీంట్లో ఆప్షన్ ఉంది. లేదంటే ఇందులోనే మొత్తం ఇక మిగిలిన వైరు మొత్తం ఇందులో స్పేస్ చాలా ఉంటుంది, పెద్ద ఉంది సైజ్ లో, కాబట్టి ఇందులోనే పెట్టుకోవచ్చు. లేదంటే మీరు రెగ్యులర్ గా దీన్ని టేబుల్ టాప్ ప్రోని కొని దాంతో కాంబినేషన్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏదైతే టేబుల్ టాప్
ప్రో ఉంది కదా, ఈ టేబుల్ టాప్ ప్రోని ఇట్లా దీంతోటే అటాచ్ చేసుకొని దీనితోటి కూడా వాడుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మనకి ఏదైతే టేబుల్ టాప్ మైక్ ఉంటుందో ఆ విధంగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే హైట్ విషయానికి వచ్చేసరికి మనకు ఒక స్కేల్ హైట్ వచ్చేస్తుంది. అంటే మనం స్కేల్ ఉంటుంది కదా, రెగ్యులర్గా మీ దగ్గర 12 ఇంచెస్ స్కేల్ ఉంటుంది కదా, ఇంత హైట్ వస్తుంది. ఈ హైట్ వస్తుంది. హైట్లో కూడా మనం ఎక్కువ తక్కువ ఏమైనా చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే ఇందులో కూడా కాంబినేషన్గా మనం ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ తీసుకొచ్చాము. అయితే ఒకవేళ టేబుల్ టాప్ ప్రో అవసరం లేదు అనుకుంటే ఓన్లీ ఈ దాన్ని కూడా తీసుకోవచ్చు. ఇది కూడా మనకు రెగ్యులర్గా ఏదైతే ట్రైప్యాడ్ ఉందో ట్రైప్యాడ్ పైన దాంట్లో ఫిట్ అయిపోతుంది. ఇందులో ఏదైతే యూనివర్సల్ అడాప్టర్ వస్తుంది కదా, అడాప్టర్ త్రూ మనము ట్రైప్యాడ్ లేదంటే లైట్ స్టాండ్ ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వాడుకునే అవకాశం మనము కలిగిస్తున్నాము. అయితే ఈ ప్రోడక్ట్ లో వస్తుంది. అయితే ఇది కూడా మీరు అఫోర్డబుల్ ప్రైస్ లోనే తీసుకోవచ్చు. ఇందులో కూడా ప్రస్తుతం 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే ఇందులో కూడా ప్రస్తుతం 2 ఆప్షన్స్ అంటే బ్లాక్ అండ్ వైట్ మరియు ఫుల్ బ్లాక్ లేదంటే ఫుల్ వైట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇక రెడీ టు షిఫ్ట్ ఉన్నాయి అన్నట్లు ఇవి కాకుండా మీకు కస్టమైజ్ కలర్ మీ స్టైల్లో కావాలనుకుంటే దానికి కూడా కస్టమైజేషన్ ఆప్షన్ ఉంది కాబట్టి అది కూడా చూసుకోవచ్చు మీరు. అయితే ఫ్రెండ్స్ ఇవి ఫైనల్ గా మనము తీసుకొచ్చిన 2 క్రియేటర్ కి యూజ్ అయ్యేలాగా మైక్ డక్ మినీ, మైక్ డక్ ప్రో ప్లస్ టేబుల్ టాప్ ప్రో ఈ 3 ప్రొడక్ట్స్ ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. లాస్ట్ 4 మంత్స్ నుంచి నేను ట్రై చేసి ఫైనల్ గా దీన్ని పర్ఫెక్ట్ చేయడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు క్రియేటర్ అయితే ఈ ప్రొడక్ట్స్ మీరు కొనొచ్చు tranix.comకి వెళ్ళి. లేదంటే అయితే ఫ్రెండ్స్ ఒకవేళ మీరు క్రియేటర్ అయితే ఈ ప్రొడక్ట్స్ ని మీరు tranix.comకి వెళ్ళి కొనొచ్చు. లేదంటే లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, డైరెక్ట్ వెళ్ళి మీరు అక్కడ కూడా పర్చేజ్ చేయొచ్చు. లేదంటే ఇన్స్టాగ్రామ్ లో మనకు ఉంది కదా, అక్కడ కూడా మీరు డిఎం చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ప్రొడక్ట్స్ ఏ విధంగా అనిపించినాయి, ఇంకేమైనా చేంజెస్ చేయాలా, ఏమైనా కస్టమైజ్ చేయాలా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం tranix.comకి వెళ్ళి తప్పకుండా కొనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫైనల్ గా 4 మంత్స్ కష్టాన్ని మీ ముందు పెట్టాను. ఇక రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనము ముందు చూద్దాం. ఇవే కాకుండా క్రియేటర్ కోసం చాలా ప్రొడక్ట్స్ నేను ఆలోచన చేసిన, చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నా. ఎందుకంటే నేను ఒక క్రియేటర్ కి ఉన్న ప్రాబ్లమ్స్ చిన్న క్రియేటర్ కి మేజర్ గా చిన్న మిడ్ క్రియేటర్ కి ఏదైతే ప్రాబ్లం ఉంటుందో బడ్జెట్ మనీ ప్రాబ్లం ఉంటుందో, మనీ ప్రాబ్లం వల్ల స్టూడియో సెటప్ ఎగ్జాక్ట్ గా చేయలేకపోతాడు. అట్లాంటి వాళ్ళ కోసమే సొల్యూషన్ తీసుకొస్తున్నా. ఇట్లాంటి ప్రోడక్ట్ ప్రస్తుతం ఎటువంటి మార్కెట్ లో అవైలబుల్ లేదు. ఈవెన్ నేను చైనా వెబ్సైట్ లో కూడా ట్రై చేశాను, అక్కడ కూడా అవైలబుల్ గా లేదు. కాబట్టి దీన్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఒక ప్రాబ్లం అయితే ఉంది మార్కెట్ లో. ఎవరైతే అంటే మాక్సిమం క్రియేటర్స్ రోజు వస్తూనే ఉన్నారు. వాళ్ళ కోసం అని ఏదో ఒక అఫోర్డబుల్ ప్రైస్ లో ఉండాలి కదా, ఇట్లాంటి ఆప్షన్ అని నేను ట్రై చేసి తీసుకొచ్చిన. ఈవెన్ ట్రై చేసే కన్నా ముందు నేను చాలా వెతికిన మార్కెట్లో ఈవెన్ చైనా మార్కెట్ లో కూడా ఇట్లాంటి ఆప్షన్ వెతికినా నేను, లేదు అక్కడ. చైనా, ఇండియా ఎట్లాంటి ఎక్కడ ఎంత మార్కెట్ ఉందో అన్ని మార్కెట్లోనే ట్రై చేసినా ఎక్కడ కూడా లేదు ఈ ఆప్షన్. కాబట్టి తీసుకొచ్చిన. ఇంకా కావాలంటే ఇక తక్కువ ప్రైస్వి మైక్స్ అవైలబుల్గా ఉన్నాయి, కానీ ఇట్లాంటి ఆప్షన్ లేదు. అంటే ఒక మైక్ తీసుకున్నామంటే దాన్ని అల్టిమేట్ యూసేజ్గా మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ మైక్ డక్ వల్ల. కాబట్టి చూడండి, ఒకవేళ క్రియేటర్ అయితే తప్పకుండా కొనండి. లేదు మీకు తెలిసిన క్రియేటర్ ఉన్నంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఐ హోప్ నా కష్టం నచ్చింది అనుకుంటా, నా ప్రొడక్ట్స్ నచ్చినాయి అనుకుంటా. నచ్చినట్లయితే లేదంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా దీనికి, ఇంకా ఏదైనా మీరు ఇంకేమైనా ఫీల్ అవుతారు అంటే ఇది మార్కెట్లో లేదు ఇట్లాంటి ప్రోడక్ట్ కావాలి అనుకున్నప్పుడు కమెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి క్రియేటర్స్ కోసం తీసుకొద్దామని స్టెప్ బై స్టెప్. ప్రస్తుతం ఇది స్టార్టింగ్ స్టేజ్లో అని తీసుకొచ్చిన నేను. మీరు ఏ విధంగా అయితే సపోర్ట్ చేయాలనుకుంటారో ఆ విధంగా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పటివరకే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది చాలా కమెంట్స్ చేస్తున్నారు. చాలా తొందరగా మనకు గ్రోత్ వస్తుంది, చాలా మంచి సపోర్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఇప్పుడు మనకు 100 సబ్స్క్రైబర్స్ కాబోతున్నారు. వాళ్ళందరికీ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది నాది కొత్త ఛానల్, అదే పాత ఛానల్ ఏదైతే ఉందో దానిపైన కూడా నేను వీడియోస్ ఆపి మరీ దానిపైన పనిచేస్తున్నాను నేను. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇన్స్టాగ్రామ్ కూడా రీసెంట్ గానే ఓపెన్ చేసిన నేను. ఇన్స్టాగ్రామ్లో కూడా వెళ్ళండి, ఫాలో కాండి. అక్కడ కూడా మీ సపోర్ట్ని చూపించండి. ఒకవేళ కొనాలనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా నాకు డిఎం చేయండి. ఈ జర్నీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ ఉన్నాయో అట్లన్నీ చేస్తూనే ఉంటాను. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి ట్రయానిక్స్ మన వెబ్సైట్ ఏదైతే ఉందో అదే సేమ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఏమైనా నెక్స్ట్ ఫర్దర్ ప్రొడక్ట్స్ వస్తాయా లేదంటే బీటీఎస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. అక్కడ కూడా కలుద్దాం. ఆ ఛానల్కి కూడా మీ సపోర్ట్ చూపించండి. థ్యాంక్ యూ సో మచ్.